హోటల్ కంటే చాలా ఎమ్మీగా చేస్తున్నాను ఈరోజు. అదేంటో తెలుసా అండి? కారా బాత్. వావ్! అబ్బబ్బబ్బబ్బా! గుమగుమలాడే కారా బాత్ రెడీ అయిందండి. ఆవు నెయ్యి గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. వావ్! ఇది కదా బ్రేక్ఫాస్ట్, బెంగళూరు బ్రేక్ఫాస్ట్ కారా బాత్. మీ విజయ్ చేతి రుచిలో మీకోసం రెడీ అయిపోయిందండి. ఈ కారా బాత్కి ఒక సూపర్ డూపర్ హోటల్ స్టైల్ చట్నీ కూడా మీకు రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. దీనికి మనము కొబ్బరి చట్నీ అద్దుకొని నో వర్డ్స్ అండి. నమస్కారం అండి, నేను మీ విజయ్ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతుల్లో కర్ణాటక స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నానండి. ఎస్పెషల్లీ బెంగళూరులో ఇది చాలా ఫేమస్ అండి. ప్రతి హోటల్లో మీకు ఈ రెసిపీ దొరుకుతుంది. హోటల్ కంటే చాలా ఎమ్మీగా చేస్తున్నాను ఈరోజు. అదేంటో తెలుసా అండి? కారా బాత్. కారా బాత్ విన్నారా మీరు? ఈరోజు చూస్తారు, నేర్చుకునండి. ఈ రెసిపీకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకునండి. దాంతోపాటు మీకు ఒక ధమాకా రెసిపీ కూడా ఉందండి, హోటల్ స్టైల్ చట్నీ. మీలో చాలామంది అడిగారు కదండి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కావాలనేసి. అందుకే ఈరోజు కొబ్బరి చట్నీ కూడా చెప్పబోతున్నాను. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఏమండి, ఈరోజు కారా బాత్కి నేను 2 గ్లాస్ మీడియం రవ్వ తీసుకున్నానండి. సో ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. ఈ కడాయిలోనే మనము ఈరోజు కారా బాత్ చేస్తాము. చూడండి, మీడియం సైజ్ రవ్వ 2 గ్లాస్ తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఉంటుంది కదా, మీరు మీడియం సైజ్ రవ్వ తీసుకోండి. 2 గ్లాస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాస్ రవ్వకి వాటర్ రేషియో ఏంటంటే 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ వాటర్ అనమాట. సో ఇప్పుడు మనం 2 గ్లాస్ చేస్తాం కాబట్టి 6 గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ వెసల్లో. దాన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడే మనం దాన్ని ఎసురు పెట్టుకుంటాము ఉడకని. ఇప్పుడు మనము కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. ఇదిగో చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. నేను 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్టపట అనగానే మనము ఇందులో పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే మినప్పప్పు 1 స్పూను. ఈ 3 పప్పులు మనము ఎర్రగా వేయించుకోవాలండి. ఈ కారాబాత్కి ఈ పప్పులు ఎర్రగా వేగితేనే రుచి ఎక్కువ ఉంటుంది. ఈ కారాబాత్ ఎలా ఉంటుందంటే ఇది ఉప్మాకి అప్గ్రేడెడ్ వర్షన్ కూడా చెప్పుకోవచ్చు అండి. కానీ చాలా హెల్దీ ఒక రెసిపీ ఇది. మార్నింగ్ మీరు చేశారనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారు కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, పనులకు కానీ. సో ఈ పప్పులు ఎర్రగా రోస్ట్ అవ్వాలి. ఇదిగో చూడండి, మన పప్పులంతా ఎర్రగా వస్తుంది కదా. ఇప్పుడు మనము జీడిపప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక 15 నంబర్స్ ఉంది. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలిపెట్టవచ్చు. కానీ జీడిపప్పు వేస్తే రుచి ఎక్కువ అవుతుంది. సో జీడిపప్పు వేసిన తర్వాత మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు, అది ఎర్రగా అయిపోతే బాగుండదు. కాబట్టి మనము అదర్ ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకుంటాము. చూసుకోండి ఏంటో అని. చూడండి, గ్రీన్ చిల్లీస్ 6 నంబర్స్ నిలువుగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆనియన్, ఇది 2 నంబర్స్ ఆనియన్ ఉంది, సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకునిస్తున్నాను. ఇది చూసారా, అల్లం తురుము, ఒక స్మాల్ అల్లం పీస్ తీసుకున్నాను, దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను, అది వేసుకునిస్తున్నాను. నా ఫేవరెట్ అండి కరివేపాకు రెమ్మలు 2 ఉన్నాయి, అది కూడా వేసుకునేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము బాగా రోస్ట్ చేయాలి, ఫ్రై చేయాలి ఆయిల్లో. ఆయిల్లో ఆనియన్స్ వేసిన తర్వాత రెడ్గా ఆనియన్స్ రాకూడదు. ఒక గ్లాస్ ట్రాన్స్పరెన్సీ వచ్చిందంటే చాలండి, ఎక్కువ ఆనియన్స్ ఫ్రై చేయకూడదు ఈ రెసిపీకి, అది నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఇది 2 గ్లాస్ రవ్వ కాబట్టి చూసి వేసుకోండి, రుచికి తగినట్టు వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ ఇప్పుడు వేసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ చూసి వేసుకుంటాము. చాలా క్విక్గా అయ్యే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. బెంగళూరు హోటల్స్లో మీరు దర్శిని అయినా పోయండి, ఉడిపి గార్డెన్ ఎక్కడైనా వెళ్ళండి మీరు, హోటల్స్లో ఇది మెయిన్ మెనూగా ఉంటుంది. అంత బాగుండే ఒక రెసిపీ అండి. ఈ కారా బాత్తో ఇంకొక డిష్ కూడా వేసి చౌచౌ బాత్ అంటారు. మీకు ఎవరికన్నా అది ఏంటి అని తెలిస్తే కమెంట్లో పెట్టండి. బెంగళూరులో చాలా ఫేమస్. చౌచౌ బాత్ అంటే ఏంటో అనుకుంటారు చాలా మందిలో. చౌచౌ బాత్ కూడా ఒక రెసిపీ ఉంది. సో అది కారా బాత్ ఒక డిష్, దాంతోపాటు ఇంకో డిష్ పెడతారండి. అది ఏంటో మీరు చెప్పండి నాకు, సరేనా? ఇదిగోండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది మాట్లాడుతుంటేనే. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేసుకుంటాను. చూడండి, బీన్స్ ఒక 5 to 6 బీన్స్ అండి, సన్నగా కట్ చేసుకున్నాను, బాగా వాష్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా చూడండి, ఒక స్మాల్ క్యారెట్ ఇది,
దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను, ఇందులో వేసుకున్నాను. బఠానీ ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది కానీ బఠానీ కూడా నేను ఒక 100 గ్రామ్ తీసుకున్నాను, దాన్ని కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ ఆనియన్తో పాటు బాగా ఫ్రై చేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది మన కారాబాతు. అందుకే చెప్పాను కారాబాతు చాలా హెల్తీ రెసిపీ, పిల్లలకి వెజిటేబుల్స్ కూడా ఉంటుంది ఇందులో. కానీ అప్గ్రేడ్ వెర్షన్ ఆఫ్ ఉప్మా. ఉప్మా అంటే కొందరికి పట్టదు కదా, కానీ ఇలా చేసి పెట్టండి. ఈ కారాబాత్ ఎలా ఉంటుందంటే మనము నోట్లో పెట్టుకోవడం జారిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇదే ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అవ్వాలి, సరేనా? ఏమండి చూడండి, మన వెజిటేబుల్స్ అంతా ఆల్మోస్ట్ ఒక 5 to 7 minutes దాకా ఇలా కలుపుతూ ఫ్రై చేశాను. ఒక 70% కుక్ అయింది వెజిటేబుల్స్. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి తురుము వేసుకుంటాము. పచ్చి కొబ్బరి తురుము ఆల్మోస్ట్ 1 కప్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటాము ఇప్పుడే. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి వేసిన తర్వాత. కొబ్బరి వేసినామనుకోండి ఒక 2 నిమిషాల్లో మనము టొమాటోస్ కూడా వేసుకునే వాళ్ళు, ఎక్కువ ఫ్రై చేయకూడదు కొబ్బరి వేసిన తర్వాత. కొబ్బరి ఒక హైలైట్ అనమాట ఈ కారాబాత్కి. మేమైతే చాలా ఇంట్రెస్ట్గా తింటామండి కారాబాత్లు. బెంగళూరు అని కదా, మీరు కూడా బెంగళూరుకి వస్తే కారాబాత్ తినండి హోటల్స్లో. లేకపోతే మీరు ఇప్పుడు చూసారు కదండి, చూసి నేర్చుకొని మీరు చేసుకునండి. వాళ్ళకి హోటల్స్ కంటే ఇంకా బాగుంటుంది, హైజీన్గా ఉంటుంది, చాలా ప్రేమతో చేస్తాం కాబట్టి రుచి రుచిగా ఉంటుంది. ఇదిగోనండి కొబ్బరి వేసి ఒక 2 minutes ఫ్రై చేసాము. ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకుంటాము. టొమాటో సన్న కట్ చేసుకొని ఒకే ఒక నంబర్ ఇది, సో అది కూడా యాడ్ చేసేసినాను. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకునేసినాము. టొమాటో వేసిన తర్వాత మనము టొమాటో కొంచెము కుక్ అవ్వాలి, అంతదాకా మనం దీన్ని ఫ్రై చేస్తాము. అంత లోపల వెజిటేబుల్స్ కూడా ఫుల్గా కుక్ అయిపోతుందండి. ఇంకొక 5 minutes. ఏమండి చూడండి, టొమాటోస్ వేసిన తర్వాత ఒక 3 to 5 minutes అండి నేను ఇలా ఫ్రై చేశాను. మంచి గుమగుమ వాసన వస్తుందండి, బిలీని. ఇంకొక నోట్ చేయాలి, కారాబాత్కి పసుపు వేయకూడదు. ఇన్ కేస్ మీకు పసుపు వేయాలి అనిపిస్తే మీ ఇష్టం వేసుకోండి, నేనైతే పసుపు వేయలేదు. ఇప్పుడు నేను రవ్వ యాడ్ చేస్తాను. 2 గ్లాస్ ఆఫ్ మీడియం సైజ్ రవ్వ. రవ్వ యాడ్ చేసిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ అవ్వాలండి. రవ్వ మంచి గుమగుమ వాసన వచ్చేవాళ్ళు అంతదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి, అవసరపడకూడదు. రవ్వ ఎంత ఫ్రై అవుతుందో ఈ ఆయిల్లో వెజిటేబుల్స్లో కారాబాత్ అంత రుచిగా ఉంటుంది, నోట్ చేసుకోండి. వావ్, చూడండి రవ్వ ఎంత బాగా ఫ్రై అయిందో, గుమగుమలు ఆడిపోతుందండి, గుమగుమలు. అంతేనండి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే హాట్ వాటర్ ఉంది, అది కూడా ఆఫ్ చేసుకున్నాను. ఇది కూడా హాట్గా ఉంది కాబట్టి చూస్ చేసుకోండి. వాటర్ ఫుల్గా యాడ్ చేసుకునేస్తాము, ఎందుకంటే మనం ఆల్రెడీ కొలత పెట్టుకొని ఇస్తున్నాం కాబట్టి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మేము ఇలా కలిపేయండి ఒకసారి బాగా. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో, ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది, ఎందుకంటే రవ్వ ఆల్రెడీ బాగా ఫ్రై అయింది, ఆల్మోస్ట్ కుక్ కూడా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర చల్లేసుకుంటాము. అన్ని వెజిటేబుల్స్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 minutes పని. ఇది సింపుల్గా అయిపోతుంది, హెల్దీ రెసిపీ, పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది. సో దీన్ని మనం క్లోజ్ చేసి కుక్ చేయకూడదు, ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కలుపుతూనే మనము లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకునేస్తాము. ఇంకొక 5 minutesలో ఇది కుక్ అయిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, గుమగుమలాడే కారాబాత్ రెడీ అయిందండి. అంతేనండి, బాగా కుక్ అయింది. చూసిరా ఎంత బాగుందో టెక్స్చరు. ఇప్పుడు ఫైనల్ టచ్, మిడాస్ టచ్, లెమన్ జ్యూస్. హాఫ్ లెమన్ ఇది, దాని జ్యూస్ వేసుకునేస్తాము. కొత్తిమీర కొద్దిగా చల్లుకుంటాము. ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా వేయాల్సిందే, ఆవు నెయ్యి లాస్ట్లో వేసుకునే వాళ్ళండి. అప్పుడు మన కారాబాతు గుమగుమలు ఆడిపోతుందండి, గుమగుమలు ఆడిపోతుంది. వావ్, ఇది కదా బ్రేక్ఫాస్ట్, బెంగళూరు బ్రేక్ఫాస్ట్ కారాబాతు. మీ విజయ్ చేతి రుచిలో మీకోసం రెడీ అయిపోయిందండి. ఇంకేంటి సర్వ్ చేయాలి. సర్వ్ చేసే ముందు మీకు హోటల్ స్టైల్ చట్నీ చేస్తానని చెప్పాను కదండి, అది కూడా చేసి చూపిస్తాను, ఫాస్ట్గా చేసి చూపిస్తాను, నేర్చుకోండి. అంతేనండి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాను. నేను క్లోజ్ చేసి సెట్ అవ్వని అంత లోపల మనం కొబ్బరి చట్నీ రెడీ చేసుకుంటాం. ఫటాఫట్ చట్నీ చేస్తామండి, డిలే అవ్వదులేండి. చూడండి కడాయి పెట్టుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ దగ్గర వేసుకున్నాను, అంతే, ఎక్కువ లేదు. ఎందుకు ఆయిల్ వేస్తున్నారా అంటున్నారా? మీరు హోటల్ స్టైల్ చట్నీ కావాలన్నా కదండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అండి, కొన్ని ఉన్నాయి టెక్నిక్. చూడండి పచ్చిమిరపకాయలు, కొబ్బరి నేను ఆల్మోస్ట్ ఒక కప్ తీసుకొని ఈ బౌల్లో తీసుకున్నాను, ఈ కొలతకి ఇచ్చేస్తున్నాను. చూడండి 8 to 9 పచ్చిమిరపకాయలు ఉంది. మనము పచ్చిమిరపకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అలా పచ్చిగా రుబ్బేయకూడదు. అదే ఫస్ట్ టిప్. ఓకే, సో
ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అందుకే నేను కట్ చేసేస్తున్నాను. ఫుల్గా వేస్తే అది పగులుతుంది, చాలా డేంజర్. మళ్ళీ చేయాలి కూడా బాగా శుభ్రం కడుక్కోండి, చేయాలి మళ్ళీ కారం అయిపోతుంది. చూడండి మిక్సీ జార్ రెడీగా ఉంది. అందులో నేను కొబ్బరి వేసుకుంటున్నాను, బాగా తురుముకున్న ఫ్రెష్ కొబ్బరి. ఇది కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఇలా చూసారా, అల్లం పీసెస్ 2 పీసెస్ to 3 పీసెస్ ఉంది, స్మాల్ పీసెస్. నేను 2 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదండి. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లము, స్మాల్ కొంచెము ఒక పించ్ అంతా వేసుకోవాలి. దాని తర్వాత ఇందులో మనకు రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు రుచికి ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే, నేనైతే ఒక 1 స్పూన్ వేసుకున్నాను ఇప్పటికి. చూడండి మన పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినంత లోపలికి పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఒక వాసన వస్తుంది చూడండి, సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చూసుకోండి, ఇందులో చింతపండు కానీ లెమన్ కానీ ఏం వేసుకోలేదు పులుసుకి, ఇలాగే చేయాలి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, మన చట్నీ ఫైన్ పేస్ట్గా అయింది. కలర్ చూడండి, సూపర్, గుమ్మగుమ్మలాడిపోతుందండి. కొత్తిమీర వేసాం కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఇదిగో చూడండి, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఆయిల్ వేస్ట్ అవ్వలేదండి, ఆయిల్లో పోపు వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మనము చట్నీకి పోపు వేసుకునేస్తాము. ఆవాలు కొద్దిగా వేసుకోండి, యాజ్ యూజువల్, కొత్తవి ఏం కాదు. మినపప్పు కొద్దిగా వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 2 కట్ చేసేసుకున్నాను. కరివేపాకు ఒక రెమ్మ. ఇది యాడ్ చేసుకుని వేస్తామంటే మన చట్నీగా రెడీ అయినట్టే. గుమ్మగుమ్మలు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఎక్కువ ఫ్రై వద్దు, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంది. స్టీల్ కడాయి కదా. ఇప్పుడు మనం తిన్నగా ఇందులో వేసుకుంటాము. నేను ఇలా గ్లాస్ బౌల్లోనే వేసుకుంటాను, యాక్చువల్గా చేయకూడదు, కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి. అది చూడండి, పోపు దీన్ని చేసుకునేసినాము. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేంటి, మన చట్నీ రెడీ అయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. వేడి వేడి కారాబాత్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. ఇది ఒక చాలా యమ్మీ రెసిపీ. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. ఈ కారాబాత్కి ఒక సూపర్ డూపర్ హోటల్ స్టైల్ చట్నీ కూడా మీకు రెడీ అయింది. సో ఎలా ఉంది మన కారాబాతు? ఇదిగో చూడండి, వేడి వేడి కారాబాత్ బెంగళూరు హోటల్ స్టైల్ ఒక బ్రేక్ఫాస్ట్ అండి నా చేతికి వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఇందులో జీడిపప్పు చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఒకసారి. అబ్బాబ్బా, స్పాంజ్లా ఉంది. దీనికి మనము కొబ్బరి చట్నీ అద్దుకొని నో వర్డ్స్ అండి, అలా జారిపోతుంది. అంత బాగుంది. ఎమ్మి అంటే ఎమ్మి అండి. అక్కడ వెజిటేబుల్స్ వస్తుంది కదా, దాన్ని మాత్రం మనం నమ్మలాలి. అంత సాఫ్ట్గా చాలా బాగుంది. నేను చెప్పేది కాదండి, మీరు ట్రై చేయాలండి. ట్రై చేసి మీ వ్యూస్ చెప్పాలి. నా వీడియో మీరు అందరూ చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. చూసే మాత్రమే కాదు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మంచి కమెంట్స్ ఇస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. అప్పుడే కదా నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడల్ది బిహెల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.